చేసుకుంటాను కానీ కేక్ మాత్రం కట్ చేయనే. చూసా అమ్మా, నాయనకు నీ మీద ప్రేమ తగ్గిపోయింది. ఆ ప్రేమను బయటే సమంతాకో ఇలియానోకో పనిచేస్తున్నాడు. రామ్మా కూర్చొని కడిగి. ఏమండి నిజమా? కత్తి కొంచెం దూరంగా తీవే. నీ అమ్మ కడుపు బాడా. నీ ఒంటి మీద చేయడానికి 100 సార్లు ఆలోచిస్తానే, అలాంటిది బయటకి ఎక్కడికి వెళ్తానే? నేనేమైనా ఎనబట్టర్ బలుపును అనుకున్నావా? కరెంట్ పోయినా ఎలగడానికి ఆరిపోయిన బలుపునే. ఇగో నువ్వు బొట్టు గాజులు లేకుండా బాగు. నాయన ఒప్పేసుకున్నాడు. పాడండి రా. హ్యాపీ బర్త్డే టు యు. చచ్చింది గొర్రె. నాయనా నీ బర్త్డే ఖర్చు 10,000 అయింది నాయనా. అమ్మా నువ్వు వెళ్ళి నాయన చేతిలో ఉంటాయి పట్రా. పట్టు. సరేరా వెళ్ళమ్మా. ఏంటి ఇదిగో 50-50. ఎంజాయ్ థ్యాంక్స్ మమ్మీ. ఇక బయట పార్టీ చేసుకుందాం. బాయ్ అంకిల్. అబ్బా క్యూట్ ఉన్నారు. బయట మీరు పార్టీ చేసుకోవడం కోసం నాకు బర్త్డే పార్టీ అరేంజ్ చేస్తారా? అర్థం కాలేదా? అరే తిక్కులాడా, ప్రిన్సిపల్ వచ్చే లోపల కాఫీ టీ అన్ని రెడీ చేసి శుభ్రం క్లీన్ చేయాలి కదరా. నీ మతి మార్పు మంట నువ్వేసామే ప్రిన్సిపల్ వే. నేనే నా ప్రిన్సిపల్. యూట్యూబ్ చెప్పదురా ఇక్కడ పాకి పని చేస్తున్నట్టు. ఇంకేటి చెప్పేది, వాళ్ళు సెల్ఫీలు వీడియోలు తీస్తున్నారు. ముందు ఎవరు అది వీడియోలు సెల్ఫీ తీస్తానది? మన పీవీకేకే కాలేజ్ లో అడ్మిషన్లు ఎన్ని అయినారా? 4,000 సార్. 4,000? మన కాలేజ్ ఎన్ని అయినారా? 400. 400లేనా? ఎందుకురా మన కాలేజ్ అసలు చేరనే చేరరు? జ్యోతిలక్ష్మి జయమల్లి అని పేరు పెడితే ఎలా జాయిన్ అవుతారు సార్ మన కాలేజీలో? ఏం చేస్తాను చెప్పరా, మా అమ్మమ్మ పేరు జ్యోతిలక్ష్మి, మా పెద్ద కూతురు పేరు జ్యోతి, చిన్న కూతురు లక్ష్మి, రెండు కలిపి జ్యోతిలక్ష్మి అని పెట్టుకున్నా. నా తప్ప చెప్పు. లేటెస్ట్ గా సమంత పూజ హెగ్డే అని పేరు పెడితే బాగుంటా సార్. ఏది అదే సూపర్ సార్, అదేనా? సూపర్. అలా చేయలేను లేరా, మన చేత కాదు. కానీ ఇంకొక ఐడియా చెప్తా చూడు. మన పేర్లు మార్చి లక్ష్మీ జ్యోతి అని పెడితే ఎట్లా చెప్పు? సంకనాగి పోతుంది. కాలేజీ మూసేసి క్యాంటీన్ ఎట్టుకోవాల్సి వస్తుంది. ఓయమ్మా వద్దులే స్వామి. ఎట్లో అట్లా మన కాలేజ్ స్ట్రెంగ్త్ పెంచే ఐడియా చెప్పరా. భూమిక మన కాలేజీలోనే కొత్త కొత్త ప్రాజెక్టులు చేస్తే మన భూమిక మన భూమికనే మన స్టూడెంట్స్ మాత్రమే డెవలప్ చేయగలిగితే మన కాలేజీకి ఎంతో పేరు వస్తుంది. అంతే అంటావా? అంతే. సర్లే ఏదో ఒకటి చేద్దాం. పోయి భూమిక ఎక్కడుందో ఫోన్ చేసి రమ్మను. ఫోన్ చేసి పిలుస్తాను. ఏదో ఒకటి చెయ్యాలి. ఖచ్చితంగా అడ్మిషన్లు పెంచి తీరాలి మన కాలేజీలో. ఏం లేదమ్మా, నువ్వు అన్ని మానేసి మా కాలేజీలో మాత్రమే ప్రాజెక్టులు చేయాలి, మా కాలేజీని మాత్రమే డెవలప్ చేయాలమ్మా. ఓకే సార్. ఏందిరా వీళ్ళేనమ్మా, వీళ్ళే నువ్వు మార్చాల్సిన కొత్త టైం. వీళ్ళే కాలేజీలో పేరుకు పైన చెత్త. సార్ ఏం లేదులేరా, భూమి కానీ మీకోసమే స్పెషల్ గా పిలిపించాం. ఈమె గైడెన్స్ లో మీరు ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేయాలి, సరేనా? సరే సార్. హాయ్, ఐఎమ్ వివేక్. ఐఎమ్ భూమిక. అబ్బో, అయినా మీరు తెలియని వాళ్ళు ఎవరుంటారండి ప్రపంచంలో? నువ్వు కూడా తెలియని వాళ్ళు ఎవరు లేరురా ఈ కాలేజీలో. ఇంకా నీకంటే పెద్దది వాడు నాడు చెప్పు. ఏంటి సార్ ఏమన్నారు? ఏం లేదురా, నువ్వు ఈ కాలేజీకి పట్టిన తుప్పు అంత ఈజీగా వదలవు కదా అంటున్నా. సార్ ఇంతకీ వీళ్ళ టాపిక్ ఏంటి? నువ్వే నా టాపిక్. అబ్బా. యా, నిన్ను టీవీలో చూసి ఫీల్ అయ్యా, లైవ్ లో చూసి ఫ్లాట్ అయ్యా, నీతో ప్రేమ టాపిక్ ఫిక్స్ చేసి లవ్ టానిక్ లా డైలీ ఓ పెగ్గేసి టైటానిక్ లా నిన్ను జీవితాంతం మోస్తా. ఒరే ఎదవా, టైటానిక్ హిట్ రా, కానీ లవర్స్ కి అది ఫట్రా. అదొక ఫెయిల్యూర్ లవ్ స్టోరీ. అందులో హీరో చచ్చిపోతాడు రా ఎదవా. సార్ తన కోసం నేను ఎన్నిసార్లు చచ్చిపోవడానికి నేను రెడీ సార్. షట్ అప్, గో టు హెల్. బస్ నెంబర్ ఎల్రా ఎల్లో రే ఎల్లండ్రా. ఏంటి సార్ మీరే వెళ్ళమంటారు? ఏంట్రా వీళ్ళు ఎట్లా సతాయిస్తారు? నువ్వు ఎట్లో అట్లా వీళ్ళని పట్టుకొని ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి వీళ్ళను కాలేజ్ నుంచి బయటికి పంపించి తల్లి, సరేనా? రే అజయ్ గారు ఎక్కడ్రా? అడుగు సార్. కాలేజీలో అంత ఇంత బుర్రున్నాడు వాడు అక్కడే. దా 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 అజయ్.
అజయ్ అని మా కాలేజ్లో వన్ అండ్ ఓన్లీ బెస్ట్ అండ్ సిన్సియర్ స్టూడెంట్ అమ్మా. షీఈ్ భూమిక, యువర్ పిహెచ్డి గైడ్. మీరు యూత్ ఐకాన్ భూమిక గారు కదా? మిమ్మల్ని చూసి చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకున్నా. ఇలా కలుసుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది మేడం. థ్యాంక్ యూ. ఇంతకీ మీ ప్రాజెక్ట్? సోలార్ ఎనర్జీ మీద పిహెచ్డి చేస్తున్నా. చాలా ఎనర్జెటిక్ అమ్మా. ఓ రియలీ? నేను కూడా అదే ప్రాజెక్ట్ లో చాలా మందికి గైడ్ చేస్తున్నాను. అయితే మీరు మాకు గైడ్ చేస్తే నేను మీలాగా 10 మందికి ఇన్స్పిరేషన్ గా ఉంటాను. సార్, ఇతనికి మీరు వద్దన్నా నేను గైడ్ చేస్తాను, కానీ ఆ చెత్త గ్యాంగ్ ని మాత్రం సారీ. అరే ఏంద్రా అంత డిఫరెంట్ బిహేవ్ చేస్తాను? నేనా? నువ్వే ఏంద్రా భూమికన్నా ఇట్లా కప్పలెక్కనో చేసినావు? ఐక్యం చూడంగానే వైఫై కనెక్ట్ అయినట్టు అనిపించిందా? అదేం లేదురా. మరి అర్జున్ రివర్స్ స్క్రీన్ పిల్లగా ఉన్నావేంద్రా నువ్వు? లేదురా. లేరా. అరే మామా, నా ఫ్రెండ్ విజయ్ అని ఒకడు ఉన్నాడు రా. వాడు అంతే నీలానే ఒక అమ్మాయికి లవర్ ఉన్నాడని కాలేజ్ మొత్తం డబ్బు కొట్టుకుని తిరిగాడు. తీరా అమ్మాయి లేచిపోయింది. అప్పుడే తెలిసింది ఆ లవర్ వాడే అని. నీలానే రా. చెల్బే, అరే నాటకాలు ఆడుతున్నావా? లవ్ అంటే మీ నాన్న ఏడా కొడతాడని చెప్పి. ఎవడు ఈడా? వీళ్ళ నాన్న. అరే నువ్వు అట్లా చూడకురా. చేతపడి నేను నమ్ముతా గానీ నిన్ను మాత్రం నమ్మరా పాపి. అరే పిచ్చినాలా, షార్ట్ సర్క్యూట్ అయితే చచ్చూరుకుంటారా? ఏమో మామ తిప్పినా పేలింది. నేను చెప్తాను రా. ఇదిగో ఇది రెసిస్టెన్స్ మినిమం లో పెట్టాలి. ఏమో మామ. అర్థమైందా? ఓకే మామ, నైస్ మామ. ఏంట్రా ఈ సౌండ్స్? ఏమో వచ్చినా పేలింది. అది హారర్ సినిమా రీ రికార్డింగ్. అయితే ల్యాబ్ నే పేల్చేస్తారా? హలో, ల్యాబ్ అన్నాక చిన్న చిన్న మిస్టేక్స్ కామన్. దానికి అంత అరుస్తావు ఎందుకు? రీసెర్చ్ చేయడానికి వచ్చారా, పిహెచ్డి చేయడానికి వచ్చారా? ఏ పిహెచ్డి చేయడానికి వచ్చిన వాళ్ళందరూ రీసెర్చ్ చేయకూడదని రూల్ ఏమైనా పెట్టారా? నీ యాటిట్యూడ్ బాలేదు. కానీ నువ్వు మాత్రం చాలా బాగున్నావు. మర్యాదగా మాట్లాడు, లేదంటే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను. ఓవే ఛ! పెద్ద మేధావి. అరే రఘునందన, నా మెషిన్ దొబ్బిందిరో. నేను పవన్ కళ్యాణ్ సినిమా కోతున్నారో. ఈ సినిమా అరే రే రే. మనకేం రాదు మైండ్ కు అంతే. ఏంట్రా? హాయ్ ఫ్యాన్సీ ట్రాన్సీ. ఇంక చోట్లేదే. మరి ఎందుకు వచ్చా? ప్లీజే ట్రాన్సీ, భూమి గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్పవే. కొంచెం ఖర్చు అవుతుంది. ఖర్చా? ఈ విషయం ముందే చెప్పొచ్చు కదే, సింపుల్ గా అయిపోయేది మ్యాటర్. మా నాయనుండగా నాకు డబ్బులు కొరవే లేదు. తీసుకా మ్యాటర్ చెప్పు. భూమికి తక్కువ మాట్లాడటం ఇష్టం. ఓ. భూమికకి డైరీ మిల్క్ చాక్లెట్ అంటే ఇష్టం. ఓహో. భూమికి బిర్యానీ అంటే ఇష్టం. ఆహా. భూమికి బ్లాక్ కలర్ డ్రెస్ అంటే I ఇష్టం. see. భూమికి నేనంటే ఇష్టం. ఓ యా. కానీ దానికి నువ్వంటే ఇష్టం లేదురా. అవన్నీ ఫేక్ నోట్స్ తెప్పించి మోహందానా. ఆహాహాహా. నేను చెప్పింది కూడా ఫేక్ ఇన్ఫర్మేషనే. అవన్నీ నా ఇష్టాలు. పోరా. ఏదో ఒక రోజు ఆ భూమికని కిడ్నాప్ చేస్తాను. ఎరా పక్కన అమ్మాయి ఉండగా ఓ చెట్టు గుర్తిస్తున్నాయండి. అమ్మాయా? ఇక్కడ ఏంటి ఇదా? ఇది ఏ యాంగిల్లో అమ్మాయిలా ఉందిరా? ఏ డౌటా? నువ్వు గప్పిన డౌట్ ఇప్పిన డౌటేలే. నీ అయ్యా చూపించాలారా? అరే మామ నువ్వు ఎప్పుడు లేదు. రేయ్, మాటలు తినంగా రాని. అరే రే. అరే రఘునందన, అదే అమ్మాయి అట్రో. దీనికి అన్ని ఉన్నాయి కానీ ఒకటి మిస్ అయింద్రో. ఏంటిదిరా? ఈడు ఆడతాను బ్రో. నీ అబ్బా. ఎక్స్క్యూజ్ మీ, ఆ పువ్వు కావాలి. ఆల్రెడీ జెల్లోనే ఉంది. నేను జడలో పెట్టడానికి అడుగుతున్నా, చెవులో పెట్టుకోవడానికి కాదు. థ్యాంక్ యూ. అరే అది నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చిందిరా. ఇదిగో పువ్వు. ఏంట్రా నీ ప్రాబ్లం? నువ్వే నా ప్రాబ్లం. కొడతా. నువ్వు కొడితే ప్రాబ్లం స్టార్ట్, అదే పడితే ప్రాబ్లం సాల్వ్. డిసైడ్ చేసుకో. మారవా నువ్వు? నేను మారను భూమి. అయ్యో ప్రిన్సిపల్ పోయాడే. ఎంత పని చేసావు నాయన, చెప్పకుండా వెళ్ళిపోయావే. ప్రిన్సిపల్ పోయినందుకు ఏడకండి రా. 3 రోజులు సెలవులు.
ఓరు ఎందుకు ఏడుతున్నా రూపాయి పావులేచ్చలాగా 30,000 తీసుకున్నాడు పోయాడు. మహానుభావుడు ఒక్క చాయ్కి 500 ఇచ్చేవాడు. అదేం సార్ అని అడిగితే టిప్ అనేవాడు. ఓరు నాయనా తులసి తీర్థం గట్ట కాదు, నోట్లో స్ప్రైట్ పోయి ఆయన చాలా ఇష్టం స్ప్రైట్ అంటే. ప్రాణం లేచి వచ్చేద్ది. ఇదేంటి అబ్బా ఏంటి పంపి స్ప్రైట్ బతికిపోయాడే ఏంటి? తీయగుంది. ఏందిరా చక్కెర వేసినారా? ఒరే ఈ ఫాలోయింగ్ ఏందిరా? ఎందాక నుంచి చచ్చిపోయాడు అదేంటి మళ్ళీ లేచి వచ్చేసావా? నేను చచ్చిపోవడం ఏందిరా? వీళ్ళకి ఎంసెట్ టీసెట్ కేసెట్ ఎగ్జామ్స్ అన్ని ఉన్నాయని నేనేదో లిఫ్ట్ అడిగి వచ్చాను రా స్వామి. సార్ మీరు చచ్చిపోయారని కాలేజ్ అంతా 3 రోజులు సెలవు ప్రకటించా. జెండా కూడా దించేసాం సార్. కావాలంటే చూడండి. మీరేమో అనవసరంగా బతికి చచ్చారు. రేయ్, అట్లా ఉంటుంది మరి. నేను చచ్చిపోవడం ఏందిరా? అవును సార్, మరి వైకుంఠరాధంలో వచ్చారు కదా. కాదురా, నేను చచ్చిపోయినట్లు కేంద్ర మురళి, నాకు అర్థం కాదు. ఏ? కాదు ఇదేం బాక్స్ రా? దీని మీద పడుకుంటే చల్లగా నిద్ర పట్టింది లోపల. సార్ దీన్ని ఐస్ బాక్స్ అంటారు. మీకు కావాలంటే చెప్పండి, ఇంటికి కూడా పంపిస్తా. పర్మనెంట్ గా ప్రిన్సిపల్ గారిని చంపేద్దాం అనుకున్నారేంటి? అరే మామా చెప్పరా. ఖతర్నాక్ ఆడుతున్నారు చూస్తున్నాం మావా. ఈ టైంలా ఐన్స్టీన్ రాసిన కవిత గుర్తుకొస్తుంది చెప్పన్నా. ఐన్స్టీన్ తెలుగులో ఈ అయ్యా. అవునరా, రోజు నాకు ఆయనే రాత్తాడు నిద్రలా. మా కర్మ చెప్పు తగలడు. అరే రియా రఘునందన ఇద్దరు పోరీలు ఖతర్నాక్ ఆడుతుర్రో. అల్లా మన పోరి భూమి ఉన్నది రో. భూమి భూమి మీద ఆడుతుంది కానీ బాల మాత్రం ఆకాశంలో కొడుతాంద్రో. పొడుగు పొరి పొట్టు పొట్టు తంతాంద్రో. పొట్టి పొరి ఎగిరిగిరి తంతాంద్రో. అరే మామ చెప్పరా. ఫుట్బాల్ ఎన్ని బాల్ ఉంటాయిరా? ఒకటే కదరా. నాకు మాత్రం 2 బాల్ కనబడతానే రో. ఏంట్రా నీ టార్చర్? సాటన్ లా తగులుకున్నావు. ఏంటి టార్చరా? టార్చ్ లైట్ ఏం కాదు. శాటన్ నన్ను నువ్వు ఏదో రోజు యూటర్న్ తీసుకొని నా లవ్ లో పడ్డం ఖాయం. ఇదా పోలేరమ్మే చెప్పింది. ఏంటమ్మా అంత కాన్ఫిడెన్సా? ఇడియట్ లో మా అన్నయ్యని చూసావా? మీ అన్నయ్య ఇడియట్ మూవీలో ఉన్నాడా? ఆ, రవితేజ అన్నయ్య. అన్నయ్యను రౌడీలు కొట్టిపడేస్తే ఒక అమ్మాయి బ్లడ్ ఇచ్చిందని ఆ అమ్మాయి గుడ్డితో కుంటితో తెలియకుండా లవ్ చేసాడే. అది మా మగజాతి స్పెషాలిటీ డార్లింగ్. డార్లింగ్ అన్నావంటే పైన పళ్ళు కింద కాళ్ళు విరగొడతాను. వెతవా. ఎనీ ప్రాబ్లం? చూడండి సార్, టార్చర్ చేసి డిస్టర్బ్ చేస్తున్నాడు. ఏంట్రా ఏం పని లేదా నీకు? ఏంటి పని లేదా? సైడ్ కొట్టే పని మీదే ఉన్నాం కదా సార్. ఏంట్రా అమ్మాయిల్ని హెరాస్ చేయటమేనా మీ పని? సరే దీన్ని వదిలేస్తా. నీకు అమ్మాయి ఉంటే చెప్పు, దీన్ని వదిలేసి నీ కూతురు తగులుకుంటా. బాబోయ్ నీకో దండం. నా కూతురు జోలికి రావద్దు. ఇదిగో భూమి, నువ్వు పన్నంటే చెప్పు, నిన్ను వదిలేసి దీన్ని తగులుకుంటా. ఇది ఆల్రెడీ నన్ను ట్రై చేస్తుంది. కావాలంటే ట్రాన్సిన్ అడుగు. ఇది ఆ పోలేరమ్మ మీద ఎట్టు. రే పదండ్రా. ఏంటి వాడు చెప్పేది నిజమా? అబద్ధమే. నేనెందుకు వాడిని ట్రై చేస్తాను? గో టు హెల్ప్. భూమి వాడు పెద్ద ఈడియటే. లే 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 మా లే 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 మా లే 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 మా. హాయ్ భూమి. వివేక్ మళ్ళీ డిస్టర్బ్ చేయడానికి వచ్చావా? ఏంటి లేమ్మా అనగానే లేచిపోతుంది. నా దేవత పోతేనే ఇక్కడ ఈ దెయ్యం ఉందిగా. గాల్లో తేలినట్టుందే, గుండె జారినట్టుందే, తేనె పుట్ట మీద రాయి పెట్టి కట్టినట్టుందే. అందుకే అది వెళ్ళిపోయిందిరా. మళ్ళీ ఏం స్కెచ్ చేయడానికి వచ్చావు? ఇన్నాళ్ళు కళ్ళ ముందు దేవతను పెట్టుకుని దెయ్యానికి సైట్ కొట్టానే. అందుకే క్షమించమని అడగడానికి వచ్చాను ట్రాన్సీ. వీలైతే క్షమించు, లేదంటే శిక్షించు, కానీ నన్ను గుర్తించి పోలేరమ్మ తల్లి. నీ ఓవర్ యాక్టింగ్ కి ఆస్కార్ ఇచ్చినా తక్కువే. నా టైం వేస్ట్ చేయకుండా విషయం ఏంటో చెప్పు బంగారం. బంగారమా? కరెక్ట్ టైం గుర్తు చేసా ఉండు. తట్టడాయ్. ఐ లవ్ యూ ట్రాన్సీ. చిచి, గుడ్ న్యూస్ చెప్పి గుడ్డే బిస్కెట్ ఇచ్చేవాడు నాకు అస్సలు నచ్చడ్రా. అబ్బో సరే, అలా అయితే ఓ బెట్ వేసుకుందాం మరి. బెట్టా? ఏంటి? టేబుల్స్ ని తెలుగులో ఏమంటారో చెప్పు. దీన్నా? అవును, టేబుల్ ని మేజా అంటారు. టేబుల్స్ ని తెలుగులో ఎక్కాలంటారు బంగారం. హెహె, మాకు తెలియదులేరా. అయినా నువ్వు ఓడిపోయాను పెద్ద దిగులు పడకే. ఇది పట్టుగా తీసుకో. నువ్వు ఓడిపోయావు కదా, దీన్ని తీసుకెళ్ళి ఆ దయ్యానికి ఇచ్చేసి. అయినా నీ ఓటమిని గుర్తించి నేను కాముగా ఉండలేను కదా. నీకోసం చాక్లెట్ తీసుకొచ్చాను, తీసుకా. గల్లో తేలినట్టుందే, దీనికి తేలినట్టుందే. హాయ్ భూమి. హాయ్. అమ్మయ్యా, ఈ రోజుతో ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. రిలాక్స్ అయింది చాలు. వెళ్ళి ఎక్స్టర్నల్స్ కి ప్రిపేర్ అవ్వు. ఇంకా ఎక్స్టర్నల్స్ ఉన్నాయా? హే, గ్రీన్ రూబియే చాలా బాగుంది. అది
నిన్న మా మమ్మీ శ్రావణ మాసం అని కొనింది. ఒకసారి ఇలా ఇవ్వవా? చాలా బాగుంది. అవునా? అవునే, బాగుంది. మా డాడీకి చెప్పి సేమ్ డిజైన్ చేయించుకుంటా. అప్పటి వరకు ఇది నా దగ్గరే ఉంటుంది. ఓకే. హాయ్ భూమి. ఏంట్రా మ్యాటర్? వచ్చిందిగా మ్యాటర్, ఇంక నా మ్యాటర్ ఎందుకులే. అసలు నీ టార్చర్ ఏంట్రా? నీ బ్రెయిన్ కావాలి భూమి. ఏ తినేస్తావా? కాదు భూమి, దాన్ని అమ్మేస్తాను. రేయ్ ఈయన ప్రిన్సిపల్ మెట్లోడో అర్థమే కాదు. నిన్న జువాలజీ క్లాస్ మిస్ అయినాను. నోట్స్ ఉంటే ఇవ్వరా? అది కాదురా, నిన్న 5,000 రూపాయలు ఇస్తాను. నేనా? 5,000 ఇస్తాను. ఇచ్చే లేదనుకుంటా. బాగా కుదిరారు ఇద్దరు. కావాల్సిందే. రే 2,000 ఉందిరా. ఇచ్చే సచ్చినోడు పెళ్లి వీడేంటి మరీ ఇలా? ఏమో. రే చెల్లెల్ని జాగ్రత్త చూసుకోరా. ఏ అంటాను. ఏదో ట్రాప్ లో పెట్టుకుందాం అనుకుంటే చెల్లెళ్ళు అంటూ ఉంటాడు. చెప్పం జప్పగాడు ఈడెక్కడ తగులుకున్నాడు నా. ఏంట్రా అందరూ అవధూతలా తయారయ్యారు? ఏం గాలి సోకిందిరా మీ అందరికి? ఏం చెప్పాలి మామ, పోకిరప్పుడు టీ షాప్లో చేసిన పాస్ అయింది లేదు, ఏం లేదు. మా అయ్య ₹1 అంటాను, ఏం చేయాలరా? నీ పిహెచ్డి పక్కన పెట్టరా. మామ వీడి తగ్గ 4 రోజులు అవుతుంది, కొంత ఎండిపోతుందిరా. అరే మామ, ఒక్క బీర్ తీసుకురా, మనిషికి వచ్చి రాదాం. నువ్వు వెనకపోతాంది. కుక్క బీర్ తాగరా. అరే ఆ అమ్మాయి ఎలాగ నీకు పడదు. ఇటు చూడు, కనీసం నన్ను ట్రై చేయరా. మామ చెప్పరా. నీ లవర్ నీకు ఎలాగో పడదు, దీంతో నీకు వర్కౌట్ అవుతుంది. నా దగ్గర ఒక ఐడియా ఉందిరా. చెప్పరా. భూమి బండి కొట్టేద్దాం, 2 రోజులు ఫుల్ డిచ్ అయిపోవచ్చు. ఎర్రోడా మస్తు చెప్పినవరా. అరే మామ, ఎప్పుడు కొట్టేద్దాం రా? కొట్టేద్దాం అంటే రేపే కొట్టేద్దాం. ఓకే మామ. నాకు కాటన్ పీర్లు కనబడుతున్నాయి మామ. నాకు పీర్లతో పాటు మంచి కిల్లకి పీసులు కూడా కనబడుతున్నాయి మామ. అవునురా. యా, యా, యా. ఓ. భూమి ఇక్కడే కదరా పట్టుకునేది. కాదు మామ, కింద పట్టుకుంటది. నీ అయ్యా కూర్చునేది. అరే మామ్స్, వచ్చిన పని కానీ కొన్ని ఏంట్రా ఈ మీటింగ్లు? కరెంట్ కరెంట్. ఓకే మామ. ఓకే రెడీ? 1 అరే మామ, ఈ కొట్టేసినవరా. సూపర్ కొట్టేస్తారు. అయినా మామ, అయినా పెరుగులే. ఏంటా మామ ఇంత రేటు? మారిపోద్దురా మన ఫీట్. అవునా? ఇన్నాళ్ళు నన్ను అసహించుకున్న భూమిక ఇవాళ నన్ను కౌగిలించుకోబోతుందిరా. ఏంటోయ్, కల్లా అబ్దుల్ కలాం వచ్చి కలర్ కలాం అని చెప్పాడేంటి? నీ మొక్కం రా. నిన్న రాత్రి మనం కొట్టేసిన స్కూటీ కలర్ మార్చేసా, నంబర్ ప్లేట్ పీకేసా. అయినా ఇవాళ మన లక్కేంటో తెలుసా? ఇవాళ ఓలా లేదు, ర్యాపిడో లేదు, మెట్రో లేదు, బస్సు లేదు, ఏం లేవు, అన్ని బంద్రా. ఇవాళ ఎలా